నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలా మాట్లాడట్లేదు. అతనికి సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పీవీ గారు తీసుకొచ్చి ఆయన పెట్టాడు. పెడితే పీవీ గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏం అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పీవీ గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పీవీ నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు.